ఈ రోజు అయితే జొన్న రొట్టెలు అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. దివ్య నేనైతే కలిసి ఈ జొన్న రొట్టెలు అయితే చేస్తున్నాము. ఇప్పుడు దివ్య అయితే ఫస్ట్ నీళ్ళని అయితే వేడి చేసుకున్నారు ఫ్రెండ్స్. ఆ నీళ్ళని అయితే ఇప్పుడు జొన్న పిండిలో అయితే పోసి అయితే కలుపుతుంది వేడి నీళ్ళని. చూడండి. అంటే నువ్వు చేస్తున్నావా రొట్టెలు? ఎవరు చేస్తాను? నేను చేస్తాను, దివ్య చేస్తాను. నువ్వు? నేను తోడుగా ఉంటాను. చూడండి ఫ్రెండ్స్, ఈ పిండిని అయితే మొత్తం ఇక వేడి నీళ్ళతోనైతే తడుపుకున్నది. మొత్తం అంటే మొత్తం తడుపుకోలేదు, మామూలుగా తడుపుకున్నది. లైట్గా వేడి నీళ్లు పోస్తూ తడుపుతాను అన్నట్టు. అట్లా చెప్పు మరి. వీడియో తీయంగా అయితే కరెంట్ పోయింది ఫ్రెండ్స్. చూడండి, లైట్ వేసి అయితే తీస్తున్నాం. ఇప్పుడు ఇక కలపడం అయిపోయింది. ఇది పక్కకు పెట్టి ఇక చేస్తాను. నీకు చెమటలు వస్తాను, కరెంట్ పోయిందిగా. బయట చేస్తాం, ఇక్కడ కరెంట్ కూడా లేదు. కట్టెల పొయ్యి మీద. కట్టెల పొయ్యి మీదనే. గాయస్ చూడండి, బయట కూడా చీకటి పడ్డది. వీళ్ళైతే చీకట్లా రొట్టెలు చేస్తాను. కరెంట్ వస్తే మంచిగా కనబడుతుంది. ఇక్కడ బుగ్గ వస్తుంది కానీ కరెంట్. ఫ్రెండ్స్, ఈ పిండిని అయితే ఈ ప్లేట్లో వేసుకుంటుంది. ఈ పిండిని ఇప్పుడు నీళ్ళతోనైతే తడుపుకుంటుంది బాగా. గాజులు కొంచెం మీదికి ఉండేటి. నువ్వు నేర్పించినట్టున్నది, చేసినట్టు లేదు, నువ్వు నేర్పించినట్టున్నది. దీనిగా మంచిగా ముద్ద వచ్చేటట్టు మంచిగా కలుపుకోకట పిండిని. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళైతే చీకట్ల జొన్న రొట్టెలు చేస్తాను, టేస్టీగా వస్తాయని. అట్లనే అవునా? లేదు, పొద్దున చేసిన ఎప్పుడన్నా చేయవచ్చు కానీ నైట్లో చేస్తే టేస్ట్ వస్తాయి, అందుకే చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, దివ్య అయితే ఎలా కలుపుకుందో ముద్ద చేసింది, మస్తు లడ్డు లాగా. చూడండి, ఇది ఇప్పుడు ఏం చేసుడు మళ్ళీ? దీనిగా రొట్టెలాగా చేసుడు పెద్దగా. ఇప్పుడైతే చేతిలో ఇట్లా చేస్తుంది, తర్వాత ఇక్కడ దీని మీద పెట్టి చేస్తుంది. చూడండి, అట్లా కొట్టుకుంటూ అయితే చేసుడు అది గోధుమ రొట్టె. జొన్న రొట్టె అవును ఫ్రెండ్స్, ఇగో ఇలాగనే ఇక ఒత్తుకుంటూ చేస్తారు. గోధుమ రొట్టె లాగా మనం ఇట్లా లాటి చేస్తాం కానీ ఇదైతే కొట్టి ఇట్లా చేయితో చేసుడు. ఇంతకుముందు గోధుమ రొట్టె అన్నావు, దీన్ని గోధుమ రొట్టె అన్నా. మర్చిపోయింది. కృష్ణవేణికి అప్పుడప్పుడు మతి మార్పు వస్తుంది ఫ్రెండ్స్ ఈ మధ్యలో. నీకు కూడా వస్తాయిగా? నీకు వస్తాయా? నాకు ఇట్లా కలపడానికి రాదు, అత్తమ్మే కల్పిస్తే చేసేదాన్ని. ఇట్లా చేసేదాన్ని, అట్లా కలపడానికి రాకపోదు వేడి నీళ్ళు పోసి. నీకు వస్తుందా లేదా మొత్తానికి? అది చెప్పు. వస్తుంది, ఇట్లా చేయడానికి వస్తుందా? అదే మన ఛానల్లో ఎప్పుడు కూడా చేయలేదు ఫ్రెండ్స్, ఇక చేద్దాం అనుకున్నాం. ఈ టైంలో అయితే ఇక ఇట్లా కుదిరింది. ఇక ఇప్పుడు తీసి అయితే పెనం మీద వేస్తుంది ఫ్రెండ్స్. పల్చగా వస్తుంది మంచిగా. నువ్వు చేస్తే దొడ్డు చేస్తావు. నువ్వు చూసినావు? తిన్నా. దాని మీద అయితే వేడి అయినాక అయితే కొద్దిగా నీళ్ళు అయితే పోసుకున్నారు ఫ్రెండ్స్. ఇట్లా నీళ్లు తడపాలా పైన? కొద్దిగా తడుపుడు. తడపకుంటే ఏమవుతుంది? తడపకుంటే మొత్తం ఇక పగిలిపోయినట్టు అవుతుంది రొట్టె.
కరెంట్ అయితే పోయి ఉన్నది ఫ్రెండ్స్. ఇక చీకట్లా లైట్ వేసి అయితే చేస్తున్నాం. ఎందుకంటే ఇక తర్వాత తినడానికి లేట్ అవుతుందని. కృష్ణవేణికి తొందరగా ఆకలి అవుతుంది. టైంకి ఫుడ్ లేకపోతే కడుపులో ఎలుకలు పరిగెడతాయి. అవునా? అవును, మరి టైంకు తినాలి కానీ లేట్ ఎలుకలు పరిగెడతాయా పందికొక్కులా? ఏం పరిగెత్తాయి? ఏం పరిగెట్టాయి? చలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒకటైతే జొన్న రొట్టె అయింది చూడండి. అయింది. కాలుతుందా? కరెంట్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. మళ్ళా పోయింది. కరెంట్ అచ్చుడే వచ్చింది, మళ్ళా పోయింది. మమ్మీ మమ్మీ వెనక మమ్మీ ఉన్నది అంటుంది. నువ్వు కనబడతలేవు. హాయ్ చెప్తానా? జా జాను మమ్మీ. అయిపోయినట్టేనా? అయిపోయింది. దీంతో లాస్ట్. ఎన్ని 5 వెళ్ళినాయి చూడండి ఫ్రెండ్స్. ఇక 5 అనుకున్నారు. ఇవి అయితే పెద్ద పెద్దగా ఉన్నాయి. ఈ ఒక్కటి తింటే ఒక మనిషి అవుట్ అయ్యా. ఒకటి సగం తింటారు. ఒకటి తింటారు. ఎక్కువ మంది అయితే తినేటోళ్ళు లేరు అన్నమాట ఇంట్లో. ఇక నేను కృష్ణవేణి తింటుంది కొంచెం. ఇక అందరూ కొంచెం కొంచెం తినేటోళ్ళే ఉన్నారు. అందుకోసమే ఇక 5 సరిపోతాయి. 5. మళ్ళీ వచ్చింది ఫ్రెండ్స్ కరెంట్ అయితే. ఫ్రెండ్స్ చూడండి, జొన్న రొట్టెలతో పాటు ఇటు మా అమ్మ అయితే చికెన్ కర్రీ చేస్తుంది. జొన్న రొట్టెలను చికెన్ కర్రీ కాంబినేషన్ మంచిగా ఉంటుందని. చూడండి చికెన్ అయితే. ఇవేమో ఇది ఫేర్ అండ్ లవ్లీలాను. ఇది ఒకటి బోల సబ్బు. ఇది కూడా ఫేర్ అండ్ లవ్లీ లాంటిదే, ముఖానికి రాసుకునేది. చికెన్ కూర అయితే మా అమ్మ మస్తు చేస్తుంది ఫ్రెండ్స్. చికెన్ కూర మాత్రం. బిర్యానీ ఆకులు వేసి చేస్తాను అమ్మ. ఒకటి వేస్తావా? ఒక్కటి అటేటో మూలన పడ్డది. ఆ ఒక్కటి ఏం సరిపోతాయి. ఓన్లీ బిర్యానీ ఆకునే, ఇంకేం మసాలాలు లేవు. ఉన్నాయి దీంట్లో అయితే బిర్యానీ ఆకు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇటైతే మసాలా ప్రిపేర్ చేసి ఉన్నది మా అమ్మ. ఇంట్లో లవంగాలు, ఇలాచి, అదేమో స్టార్, దాల్చిన చెక్క అన్నీ అయితే ఇంట్లో వేసి మసాలా నూరుకున్నది మా అమ్మ. సీక్రెట్ మసాలా అవును ఇది, టేస్ట్ కోసం. ఇదేందా? అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కడుగుతా అమ్మ. చూడండి ఫ్రెండ్స్, ఈమె అయితే మా అమ్మ అవును, కృష్ణవేణి వాళ్ళ అత్తమ్మ, వంట చేసే ఆమె అయితే. కృష్ణవేణి అయితే ఇటు చూస్తుంది, పెద్ద కోడలిగా ఇక అందరినీ గైడ్ చేస్తుంది అన్నట్టు.
పెళ్ళి కొడుకు అవును ఫ్రెండ్స్, కొత్తగా పెళ్ళైన పెళ్ళి కొడుకు చూడండి, తెలిసే ఉంటుంది మీకు. సిగ్గుపడతాడు, మా తమ్ముడే. అవును, జొన్న రొట్టెలు అయినాయా లేవా? అయిపోయినాయి, ఇలా తీసుకొచ్చేటి ఉన్నాయి. ఏనా మా నాన్న. అవును, ఆల్రెడీ ఒకసారి వీడియో చేసినాం మా ఫ్యామిలీ పరిచయంది, చూడండి చూడని వాళ్ళు. పాప పడుకుని ఉన్నది ఫ్రెండ్స్, పడుకున్నది. వీళ్ళైతే జొన్న రొట్టెలు అయిపోయినాయి. ఇక కట్టెల పోయి వాటర్ జల్లుతానులా. గాలిగింత వస్తే ఇక ఏమవుతుంది, అంటుకుంటుందా? ఎక్కడైనా పోయి పడితే అందుకదా. కూర చూసినావా? కర్రీ చూసినావా? అమ్మ ఎటో పోయింది, చూస్తా. చూడు. అమ్మో బాగానే ఉన్నది చికెన్. చికెన్ బాగున్నదా? అవును, మన రోజు బిర్యానీ లేవు, 2 కోళ్ళ లెక్కలు ఉన్నాయి. ఇది బాయిలర్. అవును, కోళ్ళు కాదు, జుట్టు కాదు, జుట్టు కాదు, బాయిలర్. అవును, కట్ చేస్తా. ఏమైతే తోడు పెళ్ళి కూతురు. అవును ఫ్రెండ్స్, ఆల్రెడీ మీకు చూపించే ఉంటాను. సిగ్గుపడుతుంది, ఫేస్ చూపిస్తలేదు, అటు తిరుగుతుంది. ఒకసారి ఇటు తిరగా, హాయ్ చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు ఛానల్, లైక్ చేయండి వీడియోని. నవ్వుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని ప్లేట్లు అయితే పెట్టిండ్రు, ఎంతమంది ఉన్నారు చూడండి, 8 మంది. హలో మామా, ఇకేవా ఇంకా కారం తెచ్చిపోయానా? ఇంకా కారం తెచ్చి పెట్టడానికి ఏమైనా తీసుకురావు, ఇది రొట్టెలు. ఎట్లా ఉన్నది? మంచిగా ఉన్నదా? సూపర్.
తీసుకురా నాకు కూడా అయితే. ఎట్లా ఉన్నాయి కూర అమ్మ చేసేది? నువ్వు రొట్టె తింటలేవు మరి, జొన్న రొట్టె తినవా? ఇప్పుడు తింటలేవు. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్, ఇక ఉంటాము, బాయ్. ఆ చేతితో చెప్పాలి, ఈ చేతితో చెప్తారా తినేది?